అయోధ్య రామ మందిరం తొలి వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొదట బాలరాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదుపరి కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి వార్షికోత్సవం వేడుకలు జనవరి 13 వరకు కొనసాగనున్నాయి. इस समय की स्थितियां यहां आप देख रहे हैं। హిందూ పండుగలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్యమాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు 22 జనవరి 2024 అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజది. క్షీరసాగర మథనం సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసిన సందర్భం. రాముడు కూడా విష్ణు అవతారమే కాబట్టి ఆ రోజుని ఆయనకు శుభదినంగా పరిగణించారు. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మ ద్వాదశి జనవరి 11న వచ్చింది కాబట్టి నేడు వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. एक वर्ष पहले, 5 वर्ष पहले, 10 वर्ष पहले कोई सोचता था कि हमारा अयोध्या दी इस रूप में इसका अधिकारी है, इसको यह अधिकार प्राप्त होना चाहिए। 2014 के पहले, 2017 के पहले इस अयोध्या में बिजली भी नहीं मिलती थी। 3 से 4 घंटे बामुश्किल बिजली। स्वच्छता की कोई कहीं अता पता नहीं था। राम जी की पेड़ी में वहीं पर सरयू जी का जल सड़ता रहता था। हजारों वर्ष पहले लंका पर विजय प्राप्त करने के उपरांत भगवान श्री राम पुष्पक विमान से अयोध्या धाम पधारे थे और हजारों वर्षों के बाद भी विज्ञान जब इतना प्रगति कर चुका है तब भी अयोध्या में कोई एयरपोर्ट नहीं था जहां पर कोई फ्लाइट लैंड कर सके। लेकिन आज अयोध्या के पास अपना